నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మీకోసం మీ తల్లి కన్నా, మీ భార్య కన్నా, మీ ఆప్తుల కన్నా ఎక్కువగా కష్టపడే ఇంకొకరు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కేవలం మీ గురించి మాత్రమే అనుక్షణం ఆలోచించేది, అసలు మీకోసమే పుట్టి మీకోసమే బతికేది కూడా అదే. ఇంతకీ అదేంటా అనుకుంటున్నారా? మీ గుండె. ఒక మనిషి కళ్ళు తెరవక ముందు నుంచే ఆ మనిషి కోసం పనిచేస్తూ ఆ మనిషి చివరి శ్వాస వరకు పనిచేసే ఒకే ఒక్క అవయవం మన గుండె. మీకోసం, మిమ్మల్ని బతికించడం కోసం కొట్టుకుంటుంది. ఇలా అనుక్షణం మీకోసమే పనిచేసే ఒకే ఒక అవయవం గుండె. తాను పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీకోసమే తప్పిస్తుంది. మీ ఒంటికి శక్తినిస్తుంది, మీ దేహానికి దారుఢ్యాన్నిస్తుంది, మొత్తంగా మీకు ప్రాణమిస్తుంది. అమ్మ మనకు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని 100 ఏళ్ల పాటు నిలిపి ఉంచేది గుండె మాత్రమే. ఒకప్పుడు మనవి గట్టి గుండెలు, కానీ మారుతున్న కాలంతో పాటు గుండెలు కూడా బలహీనమైపోతున్నాయి. ఇప్పుడు మనవి గట్టి గుండెలు కానే కాదు, 3 పదులకే ఎప్పుడు ఆగిపోతాయో చెప్పలేని వీక్ హార్ట్స్ అయిపోయాయి. కాదు, మనమే మన గుండెల్ని బలహీనం చేసుకున్నాం. జీవితంలో పైకి ఎదుగుతున్నామన్న మోజులో గుండెను నిర్లక్ష్యం చేసేస్తున్నాం. దాని ఫలితం 30 ఏళ్లు దాటకుండానే మన గట్టి గుండెలకు చిల్లులు పడుతున్నాయి, మన గుండెలు ఆగిపోతున్నాయి. గుండె ఆగిందంటే మన జీవనం ఆగిపోయినట్లే. శరీరంలో అన్ని అవయవాలు పనిచేయకపోయినా గుండె ఒక్కటి మాత్రం పనిచేస్తే చాలు, ఇంకా ప్రాణం ఉందంటారు. కానీ గుండె ఆగిపోతే మాత్రం జీవితం ఆగిపోయినట్లే. మరి అలాంటి గుండెను ఎంత పదిలంగా ఉంచుకోవాలి? కానీ నేటి రోజుల్లో గుండె మీద శ్రద్ధ తీసుకోవడం దాదాపుగా శూన్యమైపోయింది. ఇది గుండె మీద తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా 100 ఏళ్లు పనిచేయాల్సిన గుండె 30 ఏళ్లకే ముసలిదైపోతోంది. 3 పదులు దాటకముందే భారం మోయలేక నిస్సత్తువతో ఆగిపోతోంది. 20 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్ అంటే 60 ఏళ్ల తర్వాత వచ్చేది. ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్లో గుండె జబ్బుల పద్ధతి పూర్తిగా మార్పు వచ్చింది. దీనికి గల వేరియస్ కారణాలు, రకరకాల కారణాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు గుండె జబ్బులు వచ్చే వాళ్ళలో చూస్తే గనక అవుట్ ఆఫ్ 100 మందిలో 30% బిలో 40 ఇయర్స్ వస్తున్నాయి. ఆధునిక జీవనశైలి ప్రభావం వల్ల ఏటేటా గుండెపోట్లు పెరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వివరాల ప్రకారం ఇప్పుడు ఏటా హార్ట్ అటాకులతో చనిపోతున్న వారి సంఖ్య 1,70,00,000 వరకు ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్, మలేరియా, హెచ్ఐవీలతో చనిపోతున్న వారి సంఖ్య కన్నా ఇదే అధికం. ఇక మన దేశంలో ఏటా 24 లక్షల మందిని హార్ట్ అటాక్ బలి తీసుకుంటోంది. 3 దశాబ్దాల కిందట ఈ సంఖ్య 12 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది రెట్టింపైంది. ఇందులో ఆందోళన చెందాల్సిన మరో విషయం ఏంటంటే, గతంలో హార్ట్ అటాక్ తో మరణించిన వారి సగటు వయసు 49 ఏళ్లుగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గి 36 ఏళ్లకు చేరింది. ఇంకా చెప్పాలంటే గడిచిన 10 ఏళ్లలో 30 ఏళ్లకే హార్ట్ అటాక్లతో చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా ఇంతకుముందు కాలంలో గుండె జబ్బులు 60 ఏళ్ల పైబడ్డ వారికి వచ్చేవి. ఇప్పుడు మారుతున్న జీవన విధాన శైలి వల్ల కానీ, ఆహారపు అలవాట్ల కానీ, ఎక్కువ ఎక్సెసివ్ స్మోకింగ్ అడిక్షన్ అవ్వడం వల్ల కానీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ, ఒబెసిటీ పెరగడం వల్ల, ఇంక్రీజ్డ్ ప్రివిలెన్స్ ఆఫ్ డయాబెటీస్ వల్ల, ఈ కారణాల వల్ల నవేడేస్ వీఆర్ సీయింగ్ 40 ఏళ్ళ లోపు వాళ్ళకి, 40 ఏళ్ళ అరౌండ్ ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైన హార్ట్ అటాక్స్ వచ్చి దాని ద్వారా ప్రాణాపాయం వరకు వచ్చేంత తీవ్రమైన అటాక్స్ కూడా వస్తున్నాయండి. ఇలా హార్ట్ అటాక్ తో మరణించే వారి సంఖ్య నగరాల్లో 42%, పట్టణాల్లో 30% ఉండగా గ్రామాల్లో మాత్రం 15% ఉంది. అంటే నగర జీవితం కూడా గుండె సమస్యలను పెంచేస్తోందన్న కఠోర వాస్తవం అర్థమవుతోంది. మారిన మన జీవన విధానాలు మనల్నే కాదు, భావితరాల చిట్టి గుండెలకు కూడా చిల్లులు పెడుతున్నాయి. అవును, మన దేశంలో ఏటా 1,30,000 మంది చిన్నారులు హృదయాలకు సంబంధించిన సమస్యలతో పుడుతున్నారు. ఈ ఒక్క లెక్కలు చాలు మన గుండెలు తరుక్కుపోవటానికి. ఈ ప్రపంచంలో గుండె జబ్బులు అధికమైనాయండి. ముఖ్యంగా 17.3 మిలియన్ డెత్స్ జరుగుతున్నాయి హార్ట్ అటాక్స్తో, బ్రెయిన్ అటాక్స్తో. ఈ 17.3 మిలియన్ డెత్స్ బేసిక్గా మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ఈక్వల్గా ఇన్సిడెన్స్ జరుగుతుంది.
వీళ్ళలో ముఖ్యంగా ఈ డెవలపింగ్ కంట్రీస్లో 80% ఆఫ్ దెమ్ దే ఆర్ లివింగ్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్, మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆ ప్రాంతాలలో. సో ఇది మనం ఈ మధ్య తరచుగా చూస్తుంటాం పేపర్లో, హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ 20 years కూడా 30 years కూడా హార్ట్ అటాక్ కూడా రావడం జరిగింది. గుండె మీద పూర్తి పరిజ్ఞానం అక్కర్లేదు, కనీస అవగాహన కూడా లేకపోవడం హృద్రోగాలను పెంచేస్తోంది. గుండె పనితీరు, దానిని పరిరక్షించుకునే తీరు తెలియక మన ఆరోగ్యాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తూ హార్ట్అటాక్లను కోరి తెచ్చుకుంటున్నాం. గుండె శరీరానికి రక్తాన్ని అందిస్తుంది. శరీర కణాల్లో చెడు రక్తాన్ని సిరల నుంచి సేకరిస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని ధమనుల ద్వారా శరీర భాగాలకు అందిస్తుంది. ఈ ప్రక్రియలో ధమనుల్లో ఎక్కడైనా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ఆటంకాలు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్ అందటం నిలిచిపోతుంది. దీంతో గుండె మీద క్రమేపీ ఒత్తిడి పెరిగి గుండె పనిచేయడానికి మొరాయిస్తుంది. దీన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. అలాంటి సమయంలో ధమనిలో ఏర్పడ్డ అడ్డంకిని వెంటనే తగ్గించకపోతే రోగి వెంటనే మరణించే ప్రమాదం ఉంది. మన దేశంలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్లలో 90% మంది ఆసుపత్రికి వెళ్లేలోగానే కన్నుమూస్తున్నారు. అందుబాటులో లేని ఆధునిక వైద్య సేవలు కూడా హార్ట్ అటాక్ మరణాల్ని పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి గుండె దెబ్బతిని ఇన్ టైం యూజువల్గా ఇప్పుడు బిలో 40 వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ అది గ్యాస్ అని ఇన్ టైంలో వితిన్ 6 hours వెళ్ళకపోవడం వల్ల హార్ట్ బాగా డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోతుందండి. ఇదే ముఖ్యమైన కారణం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 1 hourలో కనుక హాస్పిటల్ 1 hour కాకపోయినా అట్లీస్ట్ 6 hours రీచ్ అయితే హార్ట్ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వకముందు మనం అన్ని కేర్ తీసుకోవచ్చండి. హార్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూడొచ్చు. సో హార్ట్ వీక్ అవ్వడానికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఇన్ టైంలో వెళ్ళకపోవడం ముఖ్యమైన కారణం. మారిన జీవన విధానాలు మన గుండెను నానాటికి బలహీనంగా చేస్తున్నాయి. దీంతో యుక్త వయసులోనే చాలా మందికి హార్ట్ అటాక్లు కామన్ అయిపోయాయి. ఇదేదో ఒక్క మన దేశంలోనే చోటు చేసుకున్న పరిణామం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా హృద్రోగాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇంటర్నేషనల్ కార్డియాలజీ ఫెడరేషన్ ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తోంది. హృద్రోగానికి దారితీసే పరిస్థితుల్ని తప్పించుకోగలిగితే 10 కాలాల పాటు చల్లగా ఉండొచ్చన్నదే ఈ సంస్థ ప్రచార ఉద్దేశం. ఒకసారి గుండె నొప్పి వస్తే ప్రమాదం మన వెంటే ఉన్నట్లు లెక్క, కానీ అది రాకుండా అడ్డుకోగలిగితే 100 ఏళ్ల జీవితం మనకు ఉన్నట్లు లెక్క అన్నది కార్డియాలజిస్టుల అభిప్రాయం. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకే ప్రపంచ కార్డియాలజిస్టులంతా ఈ ఒక్కరోజు వరల్డ్ హార్ట్ డేగా నిర్వహిస్తారు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.